మెడికల్ రిప్రజెంటేటివ్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏంటి, వాటికి మనం ఎలాంటి సమాధానాలు ఇస్తే వాళ్ళు వినడానికి ఇష్టపడతారు అనే టాపిక్ మీద మనం డిస్కషన్ చేస్తున్నాం. సింపుల్ అండి, 3 మ్యాజికల్ క్వశ్చన్స్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మెడికల్ రిప్రజెంటేటివ్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒకటి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇంకొకటి హ్యూమన్ బాడీ సిస్టమ్స్, ఇంకొకటి వచ్చేసి ఈ జాబ్ ఎందుకు చేయాలి అనుకుంటున్నావు. ఈ 3 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. దాని తర్వాత వేరే క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి, ఇంకొకటి జాబ్ గురించి ఎలా తెలుసు అని చెప్పేసి. అయితే మనం చెప్పాల్సిన సమాధానం టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు. దీనికి సమాధానం మీరు ఇండివిజువల్ గా చెప్పాలి. మీ పేరేంటి, మీరు ఎక్కడ ఉంటారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు డిగ్రీ చేశారా, ఫార్మసీ, వాట్ ఎవర్, మీరు ఎక్కడ చేశారు, ఏ ఇయర్ లో చేశారు, ఎప్పుడు అయిపోయింది, అండ్ ఇంటర్మీడియట్ ఎప్పుడైపోయింది, ఎక్కడైపోయింది, ఎస్ఎస్సి ఎప్పుడైపోయింది, ఎక్కడైపోయింది. దాని తర్వాత కమింగ్ టు మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి మీ ఫాదర్ గురించి చెప్పండి, మీ మదర్ గురించి, బ్రదర్ సిస్టర్ ఉంటే వాళ్ళ గురించి. దాని తర్వాత కమింగ్ టు మై వర్క్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పేసి, మీరు ఇంతకు ముందు ఎక్కడైనా వర్క్ చేశారా, లేదా ఇదే నా ఫస్ట్ జాబ్ అయితే అదే చెప్పేయండి, నో ప్రాబ్లం. దాని తర్వాత హాబీస్, మీ హాబీస్ ఏంటి, జనరల్ గా మీరు ఫ్రీ టైమ్ లో ఏం చేస్తా ఉంటారు. నా హాబీస్ గురించి మాట్లాడితే కంటెంట్ క్రియేషన్ అని చెప్తా. మీ హాబీస్ జనరల్ గా మీరు ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతాం, అలా చెప్పకుండా కొంచెం డీసెంట్ ఆన్సర్ ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఇంకొకటి రీడింగ్ బుక్స్ అని చెప్పేసి, లిజనింగ్ టు మ్యూజిక్ అని చెప్పేసి అలాంటివి చెప్పకండి. రీడింగ్ బుక్స్ అంటే మీకు ఏ బుక్స్ చదివారు ఇప్పటిదాకా, వాటి గురించి అడిగినా అడగొచ్చు. మీ హాబీ ఏంటి, దాని గురించి ఏమైనా 4 ప్రశ్నలు అడిగితే మీరు సమాధానం చెప్పేలా ఉండాలి. ఓకే. ఇంకొకటి హ్యూమన్ బాడీ సిస్టమ్స్, 11 బాడీ సిస్టమ్స్ ఉన్నాయి, నేను పెట్టేస్తున్నాను చూడండి. అయితే మీరు ఈ 11 అన్ని ప్రిపేర్ అవ్వాలా అంటే నో, 11 జస్ట్ గుర్తు పెట్టుకుంటే చాలు. బట్ మీరు మేనేజర్ కి కాల్ చేస్తారు కదా ఇంటర్వ్యూ గురించి, చేసిన తర్వాత అడగండి మన డివిజన్ ఏంటి, నేను ఏ బాడీ సిస్టమ్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అడగండి, ఆయన చెప్తారు మీకు. అప్పుడు మీరు ఆ పర్టికులర్ బాడీ సిస్టమ్ ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. ఇంకా దాని తర్వాత ఈ జాబ్ ఎందుకు చేయాలి అనుకుంటున్నావు, సింపుల్ అండి, గ్రోత్ అని చెప్పండి. గ్రోత్ నీకు ఎలా తెలుసు గ్రోత్ ఉంటుంది, ఏం తెలుసు దీని గురించి అని చెప్తే చెప్పండి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను చూశాను. అయితే సింపుల్ గా 6 మంత్స్ మీరు ఈ జాబ్ లో జాయిన్ అయితే 6 మంత్స్ వరకు ఫ్రెషర్, 6 మంత్స్ తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయిపోతారండి. కంపెనీ నుంచి ఒక హైక్ దొరుకుతుంది. ఒకవేళ కంపెనీ ఇవ్వట్లేదు అంటే మీ ఇష్టం, మీరు కంపెనీ కూడా మారొచ్చు. అప్పుడు వేరే కంపెనీకి వెళ్తే మీరు ఎంత హైక్ అడగాలి, దాదాపు 20 నుంచి 30% మధ్యలో మీకు ప్రెసెంట్ ఉన్న సాలరీకి హైక్ దొరుకుతుంది. ఇంకొక విషయం, మీరు కంపెనీలో ఒక 2 ఇయర్స్ కంటిన్యూగా వర్క్ చేసుకుంటే దాని తర్వాత ఏరియా మేనేజర్ ప్రమోషన్ దొరికే ఛాన్స్ కూడా ఉంటుంది. దాని తర్వాత రీజనల్ మేనేజర్, ఇలా మీరు ఒక 5 ఇయర్స్ లో 3-4 పొజిషన్స్ కి వెళ్ళిపోవచ్చు. ఇంత మంచి గ్రోత్ దీంట్లోనే ఉంటుంది. వేరే వాటిలో బూట్లు నాకాల్సి వస్తుంది గ్రోత్ కోసం, దీంట్లో అలా ఏమీ ఉండదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మెడికల్ షాప్స్ కి వెళ్ళాలి, ఏజెన్సీకి వెళ్ళాలి, వీళ్ళ దగ్గర మీరు జెన్యున్ గా ఉంటే సరిపోతుంది. మీరేదో గుడ్ గాయ్ లాగా మీరు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జెన్యున్ గా ఉండాలి. మీ పనేంటి, వెళ్ళడం, ప్రమోట్ చేయడం, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, సింపుల్. ఫ్రెండ్లీగా మూవ్ అయితే సరిపోతుంది, మీ బిజినెస్ అయిపోతుంది. మీకు ఎక్కడ బూట్లు నాకాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మీ పర్ఫార్మెన్స్ మీద మీకు హైక్ కూడా దొరుకుతుంది, మీకు ప్రమోషన్ కూడా దొరుకుతుంది. ఓకేనా. ఇంకొక విషయం వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మెడికల్ రిప్రజెంటేటివ్ గురించి నీకేం తెలుసు, అతని పని ఏమిటి అని అడిగితే చెప్పండి టు జనరేట్ ద ప్రిస్క్రిప్షన్స్. మన పని అంతే. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, చూడొచ్చు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఫార్మస్యూటికల్ కంపెనీకి డాక్టర్ కి మధ్యలో నిచ్చెన లాంటి వాడు. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మెడికల్ షాప్ల దగ్గరికి వెళ్ళి మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ప్రమోట్ చేయాలి. డాక్టర్ మన ప్రోడక్ట్ రాసేలాగా ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేయడం, ఇది. ఓకేనా. ఇంకా ప్రైమరీ ఆర్డర్, సెకండరీ ఆర్డర్ అని ఉంటుంది. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రైమరీ ఆర్డర్ చూసుకోవాలి, సెకండరీ ఆర్డర్ చూసుకోవాలి, ఏజెన్సీలో స్టాక్ ఎంత ఉంది చూసుకోవాలి, అండ్ ప్రతి ఫార్మసీలో మన స్టాక్ దగ్గర పడ్డదా, అయిపోతుందా, పెట్టిన స్టాక్ అయిపోతా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆర్డర్లు తీసుకోవాలి. ఇలాంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇంకొకటి, నీకు ఈ జాబ్ గురించి ఎలా తెలుసు, వేకెన్సీ ఉందని చెప్తే మీరు సిన్సియర్ గా చెప్పేయచ్చు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పారో చెప్పొచ్చు, లేకపోతే నేను కూడా వీడియోస్ పెడతా ఉంటానండి. జాబ్ వేకెన్సీ ఉన్నప్పుడు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా తర్వాత చూసుకుందాం అనుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన 2-3 రోజులకు మీకు కనిపిస్తుంది, ఆలోపు వేరే వాళ్ళు జాబ్ కూడా కొట్టేస్తారు.